చిరస్థాయిగా ఉండిపోయారు. అటువంటి యువకులు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా అర్థం కావట్లేదు. 58,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకండి? దేనికోసం? అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఆ పొలం ఎవరిదో వాళ్ళ తాత ముత్తాతల నుంచి పొలం ఉన్న రైతు అతను అమ్ముకోలేడా? మీరు అమ్ముతారా? ఎవరిని బాగు చేయటానికి? రియల్ ఎస్టేట్ వాళ్ళని బాగు చేయటానికా? ప్రభుత్వం ఉందా అందుక? అక్కడ 47 అంతస్తులు బిల్డింగులు కడితే 40 అంతస్తులు బిల్డింగులు కడితే ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకు కావాల్సింది ఏంటి? మంచి పరిపాలన కావాలి. రైతులకి సకాలంలో సరైన ధర రావాలి. కౌలు రైతులతో సహా అందరి రైతులకి కూడా సాగునీరు రావాలి. అట్లాగే ప్రతి పేదవాడు కూడా స్వచ్ఛమైన మంచినీరు కావాలి. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు కూడా కాస్త మంచి చదువుకోగలిగిన అవకాశం కావాలి. పేదవాడికి కూడా సరైనటువంటి వైద్య సదుపాయం వచ్చే అవకాశం ఉండాలి. ఆ పనులు చెయ్యకుండా వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా ఇంకా ఇప్పుడు కూడా మెట్రో రైల్ ఇప్పటికే 6 విమానాశ్రయాలు ఉంటే కొత్తగా 8 విమానాశ్రయాలు పెడతారంట. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే 40 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అమరావతిలో 5,000 ఎకరాలు కేటాయించి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారా? ఎవరికి కావాలి? అక్కడ విశాఖపట్నంలో అప్పటికే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అశోక్ గజపతి రాజు కేంద్రంలో మంత్రిగా ఉండి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేసి కౌలాలంపూర్కి, దుబాయ్కి, సింగపూర్కి విమానాలు నడిపితే అబ్బెబ్బెబ్బే ఇది లాభం లేదు ఇక అని చెప్పి భోగాపురంలో కొత్తగా ఆయన స్నేహితుడు GMR అసలుతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రాస్ రెవెన్యూలో 30% షేర్ ఇస్తాం, అట్లాగే ఈక్విటీలో 26% ఇస్తామంటే రైతులకి భూములు ఇచ్చినందుకు ఎకరానికి 20,000 కాడికి 30 సంవత్సరాల పాటు లీజు అమౌంట్ ఇస్తామనంటే అబ్బెబ్బే కుదరదని చెప్పి అది తీసి పారేసి అది కుదరదని చెప్పేసి GMR అప్పచెప్పే పరిస్థితి జరిగింది. సరే ఇప్పుడేదో జరుగుతుంది అయిపోవస్తుంది. ఇప్పుడు అంటాడు శ్రీకాకుళంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంట. శ్రీకాకుళంలో ఆ జిల్లాలో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు వచ్చి కాంక్రీట్ ట్రక్టర్లు మోస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సాగునీరు కావాలి. మా గురువు గారు గౌతు లక్ష్మణ్ గారు ఏనాటి నుంచో వంశధార నాగావళి పూర్తి చేయాలి. అట్లాగే ఇంకోటి ఉంది, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టిని కేంద్రీకరించి ఆ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు విస్తరింపజేయాలని చెప్పి ఎంత మొత్తుకున్నా వాటికి ఇంకా పూర్తి కాని పరిస్థితులు ఉంటే వాళ్ళకి కావాల్సిన సాగునీరు కావాలి. అట్లాగే త్రాగునీరు ఆ ఉద్దానం ఏరియాలో వాటికి కూడా ఆ త్రాగే నీళ్ళల్లో తప్పుండి కిడ్నీలతో రోజుకు ఒకళ్ళ సగటును చచ్చిపోతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ పట్టవా? ఇవి చెయ్యండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు 8 ఎయిర్పోర్ట్లు కడితే ఎవరికి అందులో ఎక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దయచేసి ఈ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఏ పని ఎప్పుడు ఎట్లా చేద్దాము అనే ఆలోచనలో మార్పు వచ్చి ప్రాధాన్యతలు ఇచ్చేదాంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు నేను లోగడ చాలా స్పష్టంగా అమరావతి నవ్యాంధ్ర సహజ ప్రజా రాజధాని అయ్యేది ఎలా అని ఒక పుస్తకం కూడా రచించి ఇది విడుదల చేశాం. ఢిల్లీ నుంచి ప్రముఖ పర్యావరణవేత్తలు విక్రమ్ సోని అట్లాగే ఇంకొక ఆయన వాళ్ళు వచ్చారు. అట్లాగే మన ఈవిడ మేధా పక్కర్ గారు వచ్చింది. వాళ్ళందరూ మన ఇప్పుడు
జనసేనలో ఉండాలండి, బోల్షెట్ సత్య గారు వాళ్ళు వచ్చారు, హనుమూర్ గాంధీ గారు, మేమందరం కలిసి అప్పుడు ఇచ్చారు. ఏమన్నామంటే ఇప్పుడు రాజధాని కట్టడం అనేది ఒక రోజులో 2 రోజులు, 1 సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో అయ్యేది కాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. చాలా సంవత్సరాలు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వరకు ఇప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నారు. ఎందుకు మీరు ఇమ్మీడియట్గా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని. రైతులు కూడా అర్థం చేసుకున్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవులే, మన ఏరియాలో రాజధాని వస్తే భూములు విలువలు పెరిగితే మన పిల్లలు చదువుకుంటారుకో, మన అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయటానికో మనకి అవకాశం వస్తుంది అని చెప్పి ఒక గంపెడు ఆశతో వాళ్ళు రూపాయి తీసుకోకుండా ఇచ్చారు. ఓకే, ఆ ఇచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చెయ్యాలి కదా. అట్లా కాకుండా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరే లో కూడా 96 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీ పరిపాలన, మీ ఆలోచన, మీ వ్యవహార సరళి చాలా స్పష్టంగా సరిగ్గా ఉంది. ఆ రోజున జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, అట్లాగే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని అన్నప్పుడు కానీ, లేక ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం వహించాలన్నప్పుడు కానీ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ అనే పేరు మీదుగా 2001లో చట్టం తెచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ 51% స్టేక్ ఉండాలి. అంటే దాంట్లో తీసుకునే నిర్ణయాల మీద అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉండాలి. మరి అటువంటిది మీరు ఏం చేస్తున్నారు? కిందటిసారి సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? సింగపూర్ వాళ్ళతో స్విచ్ ఛాలెంజ్ అని పెట్టారు. ఏం చేశారు సింగపూర్ వాళ్ళు? మన గవర్నమెంట్ 5,600 కోట్లు ఖర్చు పెట్టి స్టార్టప్ ఏరియాలో 1,691 ఎకరాల్లో రోడ్లేసి, డ్రైన్లేసి, కరెంటు సౌకర్యం అంతా ఇది చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 222 కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 42% వాటానా? సింగపూర్ వాడు కేవలం 306 కోట్లు పెట్టుబడి పెడితే వాడికి 58%. ఇది ఆ యాక్ట్కి విరుద్ధం కాదు. యాక్ట్కే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ ఇతర సంస్థల యొక్క నియమనాన్ని వాటిల్లో కానీ అది పూర్తిగా విరుద్ధం. వాళ్ళు పెట్టిన 306 కోట్లతో వాళ్ళు చెప్పినట్టుగా 1,691 ఎకరాల్లో 15 సంవత్సరాల్లో 3 దశల్లో అభివృద్ధి జరిగితే మొత్తం 11 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాసాలకి, వాణిజ్యానికి, అన్నిటికీ ఏరియా బిల్టప్ ఏరియా వస్తే అది అందిన దాంట్లో వాళ్ళకి 25,000 కోట్లు వెళ్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్లు వస్తాయి. వాడు పెట్టిన 306 కోట్లతో వాడికి 25,000 కోట్లు వెళ్తుంది. ఇటువంటి అసంబద్ధమైనటువంటి ఒక సింగపూర్ స్విచ్ ఛాలెంజ్కి ప్రభుత్వం అంగీకరించింది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయమైనటువంటిది. అయితే వాడు అసలు తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు, ఒక్క ఇటుకరే కూడా పేరకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రండి రండి అంటున్నాడు. ఆ శ్రీధర్ ఆయనేమో జైల్లో ఉన్నాడు. అట్లాగే ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి పరిచయాలు మళ్ళీ వాళ్ళని పిలుస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది పద్ధతి కాదండి. అట్లాగే అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల వలన ప్రభుత్వానికి లాభం రావాలి, లేకపోతే రైతులకి లాభం మిగలాలి. కానీ మధ్యలో వాళ్ళకి ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్కి కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కానీ ఎక్కడో 4 కోట్ల చొప్పున అమ్మారండి స్టేట్ గవర్నమెంట్. కానీ విట్, ఎస్ఆర్ఎం, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వాళ్ళకి 50 లక్షలకు ఇచ్చారు. సరే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే మనం 50 లక్షలకు అమ్ముతున్నాం కాబట్టి బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు అప్పు తీసుకునేటప్పుడు 50 లక్షలకు మించి అప్పు ఇవ్వద్దు అని కండిషన్ పెడదామన్నారు.
వాళ్ళు వెళ్ళి సీఎం గారిని కలిశారు చంద్రబాబు. ఆ కండిషన్ తీసేశారు. తీసేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? బ్యాంకులకి వెళ్ళి 1.5-2 కోట్లు అప్పు తీసుకుంటున్నారు ఎకరానికి. అంటే గవర్నమెంట్ కట్టే డబ్బు, వాడు బిల్డింగ్ కట్టే డబ్బు బ్యాంకు నుంచి ఆడికి వస్తుంది. అంటే భూమి రైతుల్ని, డబ్బు బ్యాంకుల్ని, వ్యాపారం వాడివి, లాభం వాడివి. ఈ విధానాలని కరెక్ట్ కాదండి, దయచేసి మార్చుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే